పండుగచ్చే అక్కడ నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారుడా అంగ వెతుకుంటారా బావయ్య బంగారుడా నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారుడా అంగ వెతుకుంటారా బావయ్య బంగారుడా నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారుడా అంగ వెతుకుంటారా బావయ్య బంగారుడా నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారుడా అంగ వెతుకుంటారా బావయ్య బంగారుడా బాయ జడలాకి జగదు చూడండికే మదల మారి వచ్చినప్పుడు పిల్లగాడు కనుకనే అంతా క్యాబుతున్నావా కానీ అంత కాదు ఎవరో ఇప్పుడు పొలవారు కత్తి అందరం అడుగులేమైనా ఎవరో చిన్నపిల్లల రోజులనే పడతానే అగో 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 అది పిల్లి కావచ్చు పిల్లి ఇది పిల్లి ఇది పిల్లి ఇది జంగవిల్లి ఇది జంగవిల్లి మళ్ళీ 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 ఎక్కడి అది అడిగితే వరకనే ఏనాడు ఒక చిన్న పిల్లగాడు కనబడుతున్నాడా చిన్న పిల్లగాని కనుకనే చూసినావా మరి సమరు వాసన కనుకనే ఎర్ర జీవులు మాత్రం కొరుకుతానే పిల్లగాడు క్యాడు క్యాబుతో పెడుతున్నాడు ఏడుగురు వదిలిన కన్నా చూసిండు అందులో ఎత్తుకున్నది అందులో ఓబామ ఎత్తుకున్నది ఆయి కూడి అంట ఉన్నది ఆయి కూడి అంట ఉన్నది అంట ఉన్నది ఆయి కూడి అంట ఉన్నది అంట ఉన్నది ఆయి కూడి అంట ఉన్నది అంట ఉన్నది కొరికిండే పనులు వచ్చినాయనే సిగురుతో వస్తాను ఎవరు కావచ్చు కానీ ఆ పొలగాని కనుకనే పట్టుకున్న ఏడుగురు అదలు అగో అటు చూసే వరకు వాళ్ళంత దూరానా ఎవరో అడవిల్ల కనుకనే ఎర్ర చెక్క భూముల బోర్ల బొక్కలు పడి ఉన్నది
ఊర్ల బొక్కల పడుకున్నప్పుడు అయ్యో ఎవరు కావచ్చు ఏటి మనిషి మరి ఎవరికి పాపానికి గర్భం చేసుకొని ఈ చోట మాత్రం మూర్తి వచ్చిందని చెప్పి అచ్చి చూసే వరకు కనుకనే మీరికెళ్ళి గొమ్ము చూసే వరకు ఎవరో కాదు మా ఆడి చుట్టే ఉన్నట్టున్నది కాదు చెల్లెలా బిడ్డనే ఆడిబిడ్డ అయ్యో ఎంత గది అని నీళ్ళు తీసుకొచ్చి ముఖమంతా చేసి నేను ఒక్కసారి కన్ను పొలుపురెక్కి చూసింది. చూసే వరకు ఎవరో కాదు 7 వదినలు కనబడతారు. పదినే అయ్యో ఏందవ్వా ఏంది అడిబిడ్డ ఏంది నీ పక్క అంకితం లేదు చీర అంకితం లేదు రైకి అంకితం లేదు నెత్తి అంకితం లేదు నీ ముఖం అంకితం లేదు ఏందవ్వా నీకు వదినలు లేరనుకున్నావా వదినలు మారమనకి మేము మారమని పోతావురా కానీ ఏందవ్వా కాళ్ళతోటి కట్టుపట్టతోటి ఎందుకు వస్తాను ఏమైంది అమ్మా ఈ ముఖంలో కలే లేదు ఎన్నో దానికి అన్నం లేక మీ అన్న గనక నేను కాంచనశీల మారాలు నీకు సంతాన ఫలం కలుగుతలేదే నీ 7 అన్నలు గొడ్డోళ్ళు నువ్వు కూడా గొడ్డుదానివి నిన్ను కాక మరొక ఆడదాన్ని కళ్యాణం ఆడుతున్నట్టే వద్దని సాటికి మొరబెట్టుకున్నా నాకింది దాసి రమణమ్మను కళ్యాణం ఆడిను నన్ను పాతమాలు పాలు వేసిండ్రు మరి ఏనాడు గనక ఏడాదిగా ముందు కొడుకును అంటను అన్నాడు కొడుకును అన్నారు కొడుకును కానీ 21 దినం నాడు పండగ చేసుకుంటే దాశవాన్లు వచ్చిరనరా అని మాటలు అంటే నా బతుకు పాడుగా ఉండేది లేకెందుకని మానవీదికెళ్ళి కింద దొరికిపోతా అంటే ఏ సంగమయ్యో వచ్చిండు సంతాన ఫలం ఓడిగట్టిపోయిండు సంతాన ఫలం ఓడిగట్టిపోతే పాపాన గర్భం చేసుకున్నామని చెప్పి మీ అన్న కాంచనశీల మారాదు యేసు ప్రభును శిలకేసినట్టు నన్ను శిలకెత్తే ఏ నారాయణ మూర్తి పుణ్యాన్ని నేను బ్రతికి బయటపడ్డా మరి ఏనాడు నా గర్భాన కొడుకు ఇచ్చిండు ఈ కొడుకు ఎవరో కాదు నిన్ను కన్న కొడుకే నన్ను ఇంటికి తీసుకుపోయి నా మైల వాపి నా కొడుకు మైల వాపి నా కన్నం పెడితే తల్లి దంచగలుగుదని బిడ్డ పుక్కగలుగుతుందే నవ్వా కొడుకేనా వాళ్ళు లేవు కాదు లేకపోతే అయినా ఎత్తుకో చూసినావా దాని మాటలు ఏమైనా అంకితం ఉన్నదా అయితే దాని భర్త కాంచశీల మారాదట పిల్లలైతే నేను చెప్పి తీసుకుపోయి కొత్త మా లోపల వేసి దాచిదాన్ని పెళ్లి చేసుకున్నాడట దాచిదాని కూడా పుట్టాడ దీనికో సంగమయ్య సంతానం ఇచ్చిందట కానీ మాటలు అంకితం ఉన్నాయా కానీ అన్న దేవుడే మన కాంచనశీల మారాలంటే దేవుడు అనుకోవాలి ఎప్పుడన్నా పండుగకో పబ్బానికో అన్న పంపించమంటే ఇట్లా అచ్చుడు గట్ల పోతారు రాకిట్ల పండుగ ఇట్లా అత్తరు గట్ల పోతారు ఎప్పుడైనా కూర పెట్టుకున్న పొద్దుకు రాకుంటారు కానీ దీని మాట అట్టప్పుడైతే ఎప్పుడు పంపించారు ఎప్పుడు పంపించారు దీని మాటలు అంకితం లేవు ఇది నిజంగానే ఏమన్నా ఊడుకున్న ముచ్చట మన అన్న తెలిసినట్టున్నది కాదా కొట్టేలా కొట్టిండు మనమేనే ఈడికి మనమేనయ్యో ఈ ఊళ్ళో పడ్డ కాడికి వెళ్ళి మనల్ని నేలెత్తి చూపిన వాళ్ళు ఉన్నారా ఎమ్మడి వాడు తెలిసిన వాళ్ళు ఎల్లమ్మకు పెడికాడికి పిలిచి ఇది కానీ ఈడికి మనమేనాయం మన పిల్లలు కాకుండా కానీ కానీ మనం పిల్లలు కాకుండా కానీ ఆనియ చెట్టు చెప్పు కట్టినట్టు బతుకుతాను మనం అంటే మీరు ఆనియ చెట్టు అన్నట్ట చెప్పులు అన్నట్ట మీరు ఇప్పుడు ఆనియ చెట్టుకుంటారా చెప్పుకుంటారా మేము ఆనియ చెట్టుకుండా చెప్పుకున్నాం ఆనియ చెట్టుగా ఉంటాం ఆనియ చెట్టుగా ఉంటారు కదా ఆనియ చెట్టు ఉంటే ఆనియ చెట్టు కాయలు కాసినాక చెప్పేడ కడతారు చెట్టుకు కడతారు మరి ఏడికి వస్తాను చెప్పు అయితే మేము చెప్పుకుంటాం చెప్పుకుంటారా చెప్పుకుంటే ఈ
చెప్పుకుంటే మీరు మన ఆనే చెట్టు ఉంటది ఈ చెప్పు నీడ కడతారు మళ్ళీ తీసుకొచ్చి ఎటువైనా గాడికి వస్తాను మనం అయినా మనం మంచి కాదు కానీ దీన్ని ఆడిపిట్టని తీసుకుపోయి మన ఇల్లు ఊళ్ళో నింపుకున్నాం అనుకో ఊళ్ళో వాళ్ళు ఏమంటారు ఇరికేనా చూసిన ఆడిపిట్ట ఏమంతో పాపం చేస్తే వాళ్ళ భర్తల్లో కొడితే తీసుకొచ్చి ఇల్లు నింపుకున్నారు అని మనకు నలుగురు బతికైపోతుంది మెల్లగా ఈయనే వచ్చి మన భర్తలను తోలి మన భర్తలకు ఎక్కసార్లు చెప్పి ఇది ఇట్లాగే ఇట్లా కొట్టింది కావాలి అని 7 మందిని సారించుకున్నారు. ఆడబిడ్డ వేదికి వచ్చి అమ్మ ఓ తల్లి కాంచనమాల నేను అర్థం అంటే నడిచి ఓపిక లేకుండా ఉన్నది చెట్టు కిందనే కూర్చో మీ 7 తోలుతామని చెప్పి కడుపులో కత్తులు నోట్లో వెళ్ళారు బుక్కిట్ల విసాలు ఏమన్నా తెలియదమ్మా ఈ మాట కనుక ఏమి చూసినావా 7 మంది ఆడబిడ్డ చెప్పి గిర్రున మర్రిడారే రామ పడుకు మనకు బిడ్డలు బంగారు లోగిలు చుట్టి 7 కోటలు సూర్య లోగిళ్ళకైనా మీ తాడు చెంప మీ నావులక మిమ్మల్ని దొంగలు కొప్పులు కొరగల పెద్దలు కొప్పులు మన కోసం పంపాల్సిన పడిన వాళ్ళు వచ్చా మీ సిరుసుత్తరయ్యా మీ సిరుసున దీపం పెట్ట మిమ్మల్ని 5-6 మొదల వండ పెట్ట మిమ్మల్ని గోరి కట్ట గోరి మీద ముద్దగాలు పెట్ట బజ్జీలు పెట్ట పూరీలు పెట్ట మీ పొడవగాడ గిలాసుల బియ్యం పోసి బతుకని బతుకుతారు ఇంకా దండయ్యా అన్నం పెట్టి వాళ్ళకి మన మీద ఇంకా కొడతారా ముట్టుకుంటాను అట్లా కాదు అన్నం పెట్టి మంచిలో పోతారు ఇజ్జత్ మన మీద కొట్టరాదు ఏమైతుంది ఇజ్జత్ వేసి మన మీద ఇంకే ఎక్కడిది ఏమి ఇజ్జత్ మేము లంగరామా మీరు లంగ పని చేసినావా దొంగ పని చేసినావా మీరు చేసిర్రా నన్ను కొట్టుకోకు నేను మెడదలను 7 వారాలు ఒక్క పొద్దుండి అన్నోళ్ళకు దీపం మాట్లాడినారా మీరు ఇగో మీ 7 పుట్టింది ఏకైక చెల్లె మీ చెల్లె కాంచనమాల ఎవరినో ఉంచుకున్నదాట చీరి పడతాలని చెప్పండి అదే కాకపోతే తగ్గించుకోవాలి ఇక ఏమన్నా ఊడుకున్నదాట ఊడుకుంటే మీ బాగా కాంచన తెలిసింది ఓ పోడు కూర్చుందాట నాకే రద్దు నా చెప్పు నీ అవ్వని ఓ అని చెప్పి కొట్టెలో కొడితే ఓ అని ఏడుచుకుంటే వచ్చి ఆ పూల చెట్టు కింద కూర్చున్నది అబ్బనా మీ చెల్లెని తీసుకొని ఊళ్ళకి వచ్చింది అనుకో మన ఇజ్జత్ పోతుంది మానం పోతుంది ఏదైనా పేద దాన్ని అట్టే కొట్టుకున్నాడు మీ చెల్లె చెప్పింది ముచ్చట అప్పుడు మన భార్యలు మాత్రం మంచోళ్ళు కాదు పాపగారి వాళ్ళ దోసగారి వాళ్ళ చెల్లెవి ఎగసాలు చెప్తాను పెద్దవాడు వద్ది రాదు వారు తమనంట పెట్టుకున్నాడే మాయమ్మో రామ హరి హరి రామ రామ అయోధ్య రామ రామ హరి హరి రామ రాణి ఓ నరదాము రామ 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 రామ
అంటే ఆ బిడ్డ కనుకనేమి కళ్ళ చూసింది నేను కనుకనేమి మాసిన వస్త్రాలతోటున్నా నా కొడుకుకు మైల వాపకపోతే మైల వాపకోకపోతే నా అన్నలు వచ్చి సూత్తరుగా వచ్చు మగ బాయిగాళ్ళు అందుకొరకి అన్నదవలాలు అల్లిపూలు 2 అంశాలు వేరైన ఆడదాన్ని మరో ఆడదానికి ఎరక మొగిలి పూలు 2 మోసాలు వేరైన మగవాని మరో మగవానికి ఎరకను అన్నారని గా కన్న బిడ్డ కట్టుకున్న చీరనైనా ఇర్రమర్రా కట్టుకుంటదా మరి తిర్రమర్ర కట్టుకొని గాజల్లో ఉన్న వారికి 7 నెలలు బయలుదేరుతారు చెల్ల కాంచనమాలు వేడిగా తిన్ను ఏమిటమ్మా చెల్లెరావే చెల్లె కాంచనమాల జనాల చెల్లె దగ్గరికి వచ్చిండు అయ్యో చెల్లె కాంచనమాల మరి ఇదివరకు దాకా మీ వదిన మాత్రం బాగా నీళ్ళకి వెళ్ళి వచ్చిండ్రు ఈ వదిన చెప్పిన ముచ్చట నిజమేనా చెల్లె వదిలి ఇక్కడ చెప్పిన మాట దాచిపెట్టి అక్కడ వేరే మాటలు చెప్పిరని ఈ బిడ్డకి మెరక నేను చెప్పిన మాటలే అక్కడ అన్నతో చెప్పిన అనుకున్నది అన్నా వదినలు చెప్పిన మాటలు నిజమేనే అగో నిజమని కాచెల్లగన్నట్టు పెద్దవాడు వద్దురా చూడవమ్మా పెద్దవాడు వద్దురా ఏమంటే చెల్ల కాంచనమాల మా బావ కాంచన చీరని దేవుడు అనుకోవాలి ఒక్కనా నిన్ను పండుగ తోడలేదు పబ్బాను తోడలేదు రమ 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 తోడుముండ రామ తోడుముండ పాడుముండ రామ ఏ ఒక పెట్టుకొని రామ మా పట్టమత్తమ్మ రామ ఏ ఒక పెట్టుకొని మా పట్ల వస్తున్నావు నువ్వు అత్తంటే అత్తంటే ఎక్కడ బాయి దొరకరు ఎక్కడ చేతి దొరకరు కదా 3 దాలు దొరకరా పూజమ్మ దొరకరా బాబగారి మా బావ అంటే దేవుడమ్మ రామారా నువ్వు ఎవరిని కొడుకున్నావమ్మ రామారా బాబగారి ఉండా మా బావ అంటే దేవుడు ఎవరిని కూడుకున్నావు కాబట్టి మా బావ ఇంట్లోకి ఒకటి ఇంత దూరం ఎందుకు వచ్చినవి ఏ బాయిలో పడిపోయినావు ఏ శరణలో పడిపోయినావు చెట్టుకన్నా ఉరేటుకోపోయినావు అరణాన్ని మాట్లాడిన పెద్దవాడు వద్దిరాజు నా తోడబుచ్చిన అన్నలు ఉన్నారు నా అన్నలు నన్ను దగ్గర తీసుకొని వదిలిన తోడి చెప్పి నాకు తానం మోపించి నా కొడుకు తానం మోపించి సారడండి బియ్యం ఉడికిచ్చి పల్లెములు అన్నం వేపించి మాకు అన్నందిని పెడతారు అనుకున్నా కానీ నా భరత కాంచన శైల మహారాజు అన్నట్టే మీరు కూడా మాటలు అంటారా అన్నయ్య ఎవరిని ఊడుకున్నావు ఎందుకొరకు బతుకుతున్నా వంటివా